Hello everyone, welcome to Let's Trade Together. Hi friends, myself Kumar Venkatesh. సో ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ 19th అండ్ నిఫ్టీ 110 పాయింట్స్ రేజ్ అయ్యి 11,873 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 733 పాయింట్స్ రేజ్ అయ్యి 24,266 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్న మనం రెడార్ యొక్క ఎనాలిసిస్ అయితే వీడియోలో చూసాం. ఇప్పుడు ఆ రెడార్ యొక్క రివ్యూ చూద్దాం ఈరోజు, అది ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ వచ్చింది అన్నది. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ అమర్ రాజా ఒక్కొక్క స్టాక్ని క్విక్గా మనం రివ్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ అమర్ రాజా చూద్దాం. సో అమర్ రాజా మనం అనాలిసిస్ వీడియోలో ఏమనుకున్నాం, ఒక స్ట్రాంగ్ హ్యామర్ ఆర్ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యింది, సో దట్ ఇట్ విల్ రేజ్ అనుకున్నాం. సో మనం అప్పుడు మండే రెడార్లో మనం ఇచ్చిన ఎంట్రీ 7:19 దగ్గర ఎంటర్ అవ్వాలి, 7:30 దగ్గర ఎగ్జిట్ అవ్వాలి, 7:14 స్టాప్ లాస్ అనేసి. సో ఈరోజు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఫ్యూచర్స్లో 719.45 ఎంతో లో అనమాట. సో మనం 7:20 ఎంట్రీ కింద పెట్టుకున్నాం. సో ఆల్మోస్ట్ ఇది 7:35 వరకు కూడా వెళ్ళింది. సో మన టార్గెట్ వచ్చేసి 7:30. సో ఆల్మోస్ట్ 10,000 వరకు అమర్ రాజా అయితే మనకి ప్రాఫిట్ బుక్ చేసింది. సో నెక్స్ట్ లూపిన్ వచ్చేసరికి ఈరోజు ఫార్మా అండ్ ఆటో స్టాక్స్ అన్నీ కూడా స్లో మూవింగ్ అండ్ ఆల్మోస్ట్ రెడ్లో ట్రేడ్ అయ్యాయి. సో లూపిన్ వచ్చేసి ఓపెన్ అవ్వడం మాత్రం అన్ని స్టాక్స్ ఈరోజు బిగ్ గ్యాప్ అప్ వల్ల ఆల్మోస్ట్ మనం అనుకున్న టార్గెట్స్కి దగ్గరలో ఓపెన్ అయింది. మనం ఇక్కడ చూడొచ్చు, లూపిన్ టార్గెట్ వచ్చేసి 1048 ఇస్తే అది ఆల్మోస్ట్ 1041 దగ్గర ఓపెన్ అయింది, 1047కి వెళ్ళింది. ఇంకా అక్కడ నుంచి మన ఎంట్రీ పాయింట్ దగ్గరికి పడి ఇంకా అక్కడ నుంచి కూడా ఇంకా డౌన్కి వెళ్ళిపోయి స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఇది ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ కెడిలాక్ అండ్ టీవీఎస్ మోటార్స్, ఈ రెండు కూడా స్టాప్ లాస్ హిట్ అయినాయి. ఈ రెండిటి గురించి మనం ఈ రివ్యూలో లాస్ట్లో మాట్లాడదాం, బికాజ్ దీంట్లో ఒక స్పెషల్ అబ్జర్వేషన్ అయితే ఉంది ఈరోజు, ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయ్యిందని. నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ అన్నీ బాగా వచ్చాయి. బట్ ఈ మధ్యన మనం చూస్తున్నాం, రిజల్ట్స్ అంత బాగా వచ్చినా కానీ స్టాక్స్ ఆ రోజు అనేవి పెరగడానికి బదులు పడిపోతున్నాయి. దీనికి రీజన్ ఏంటనేది ఇది జనరల్గా ఫస్ట్ ఐటీ స్టాక్స్లో మనం అబ్జర్వ్ చేసాం, తర్వాత బ్యాంకింగ్ అన్ని సెక్టర్ స్టాక్స్లో కూడా రిజల్ట్స్ ఎంత బాగా వచ్చినా కానీ ఆ రోజు అది పడిపోతుంది. ఎందుకంటే ఆ రోజు స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఆర్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ కారణం, ఇంకా అదర్ రీజన్స్ కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేసాం దాని గురించి ఇన్ డీటెయిల్. సో అక్కడ చూడొచ్చు అది. ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వెళ్ళిపోతే ఇది డైరెక్ట్ ఓపెన్ అవ్వడమే 1226 దగ్గర ఓపెన్ అయిపోయింది, కానీ మనం ఎంట్రీ వచ్చేసి 1198 ఇచ్చాం. బట్ ఎట్ ఎ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం 1196 కూడా ఇది లోకి వచ్చింది. అప్పుడు మన ఫ్రెండ్స్ కొంతమంది ఎంటర్ అయ్యారు, ప్రాఫిట్ కూడా బుక్ చేశారు. సో 1198 దగ్గర ఎంటర్ అయిన తర్వాత 1207 అట్లా అక్కడ వరకు కూడా వెళ్ళింది అనమాట. సో మనం ఇక్కడ ఆ లెవెలే తీసుకున్నాము. తర్వాత 210 కూడా టచ్ అయింది. బట్ జనరల్గా మనం ఈ ఒక క్విక్ ట్రేడ్ బ్యాంకింగ్ స్టాక్స్ మీద ఏదైతే ఇన్సిస్ట్ చేసామో మనం అదే ఫాలో అయ్యాము ఇక్కడ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ కూడా. అండ్ క్యూమిన్స్ ఇండియా వచ్చేసి ఇంకా అబ్సల్యూట్లీ చాలా బాగా మనం ఇచ్చిన ఎంట్రీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ టార్గెట్ హిట్ అయ్యే వరకు కూడా ఆల్మోస్ట్ ఇది హై వచ్చేసి 472, మనం ఇచ్చిన టార్గెట్ 466. చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది దీంట్లో కూడా క్యూమిన్స్లో రెడార్ మీద. అండ్ ఇంకా కాంకర్లోకి వెళ్ళిపోతే ఇది కూడా ఆల్మోస్ట్ మనం 371, అంటే మనం ఎంట్రీ వచ్చేసి 368 ఇచ్చాం, బట్ 370 పాయింట్ సంథింగ్ లో అనుకుంటే ఇది ఫ్యూచర్స్లో. బట్ మనం దాన్ని రౌండ్ ఆఫ్ చేసి 371 తీసుకున్నాం. ఇది కూడా ఆల్మోస్ట్ 387 వరకు వెళ్ళింది, 377 మన టార్గెట్. సో అక్కడ వరకే ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసి ఓవరాల్ బైస్లో 3 స్టాప్ లాస్ హిట్ చేసినా కానీ ఇంకా మనం మిగతావన్నీ కూడా కొంచెం గ్రీన్ ప్రాఫిట్లో ఎండ్ అయ్యి మనకు ఓవరాల్గా బైస్లో ప్రాఫిట్ అనేది. ఇంకా డాబర్ హెచ్యుఎల్, ఈ రెండు స్టాక్స్ నేను మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా ఆర్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కానీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాను. బట్ స్టిల్ మనం రడార్లో పెట్టాం కాబట్టి దీన్ని కూడా స్టాప్ లాస్ హిట్ అయినాయి కాబట్టి లాస్ క్యాలిక్యులేషన్లోకి తీసుకున్నాము. సో ఓవరాల్గా 6,078 రూపీస్ ప్రాఫిట్ అనేది రికార్డ్ అయింది. నాకు తెలిసి రెడార్లో ఇదే లీస్ట్ అనుకుంటా ఈరోజు వచ్చింది. మేబీ ఫస్ట్ రివ్యూ వీడియో అవ్వడం వల్ల ఏంటో, బట్ స్టిల్ ఎప్పుడైతే మనకు ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిందో అప్పుడే మనం కరెక్ట్గా ఎక్కడ రాంగ్ అయ్యింది అనేది తెలుసుకుని అక్కడ బాగా నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. అట్లాగే ఇక్కడ మనం చూస్తే మండే రోజు రెడార్ మనం ఫ్రైడేనే ఇచ్చాము. ఆ ఫ్రైడేలో ఇచ్చినప్పుడు మనం ఓవరాల్ మార్కెట్ వ్యూ కూడా చెప్పాము ఏమనేసి, మార్కెట్స్ విల్ ట్రేడ్ ఇన్ నారో రేంజ్ ఆఫ్టర్ టచింగ్ డేస్ హైస్. అంటే ఆ రోజు డే హై టచ్ అయ్యాక మార్కెట్స్లో మూవ్మెంట్ అనేది తగ్గిపోతుంది అనేసి నేనైతే ప్రిడిక్ట్ చేశాను. సో ఒకసారి మనం నిఫ్టీ చార్ట్కి వెళ్ళి చూద్దాం ఎగ్జాక్ట్గా అదే జరిగిందా లేదా అనేసి. సో ఇది నిఫ్టీ చార్ట్. ఈరోజు మనం చూస్తే ఆల్మోస్ట్ ఒక డోజీ లాగా అయితే ఫామ్ అయ్యింది.
సో రేపు మార్కెట్ వాలటాలిటీ అయితే ఉంటుందనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒకసారి మనం 15 మినిట్స్ చార్ట్లోకి వెళ్ళి మనం అనుకున్న నిఫ్టీ ప్రిడిక్షన్ కరెక్ట్ అయిందో లేదో చూద్దాం ఫస్ట్. మనం చూడొచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇక్కడ డే హై టచ్ చేశాక ఆల్మోస్ట్ కొద్దిగా డౌన్ ర్యాలీ అయితే కనిపించింది. ఇంకా అక్కడి నుంచి మనం చూడొచ్చు మార్కెట్ మొత్తం ఎంత నేరో అయిపోయి మొత్తం సైడ్ వర్డ్స్ మూవ్ అవ్వడం జరిగింది. సో మన ప్రిడిక్షన్ ఆల్మోస్ట్ అది కూడా కరెక్ట్ అయింది నిఫ్టీలో. అండ్ సో ఓవరాల్గా రివ్యూ అయితే అది. ఇంకా నేను అన్నాను కదా కెడిలాక్ టీవీఎస్ మోటార్స్ ఈ రెండు లాస్ట్లో అయితే మాట్లాడుకుందాం. ఈ రెండు స్టాప్ లాస్ ఎందుకు హిట్ అయినాయి మనం అంత కాన్ఫిడెంట్గా ఉన్నా సరే అనేసి. మనం ఇక్కడ అంతా బాగానే ప్రిడిక్ట్ చేసాం. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మనం ఒకటి ఫస్ట్ ఈ ఓపెనింగ్ ప్రైజెస్ అనేవి ఆల్మోస్ట్ మన టార్గెట్ దగ్గరలో ఓపెన్ అయిపోయింది ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ అవడం వల్ల. సో అక్కడ నుంచి ఇంకా ఫర్దర్ హై అవి చేయలేదు. సేమ్ ఆల్మోస్ట్ ఓపెన్ హై 435 అండ్ టీవీఎస్ మోటార్ 467 ఇట్లా ఎప్పుడైతే ఉంటుందో ఈ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనేది ఎప్పుడైతే జరుగుద్దో, యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ మన గ్రూప్లో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసాం. బట్ ఇక్కడ నేను బ్రీఫ్ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అయినప్పుడు ఏమవుద్దంటే ఆ లెవెల్ని కనుక బీట్ చేయకపోతే బేర్స్ వచ్చేసి ఫుల్ కంట్రోల్ తీసుకొని అక్కడ నుంచి స్టాక్ని కిందకి మూవ్ చేస్తాయి. ఈ 435 దాటి బుల్స్ కనుక కొత్త హై 439, 442 అలాంటి న్యూ హైస్ రికార్డ్ చేయకపోతే ఆ రోజు ఫుల్ బేర్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది స్టాక్ అనేది. అప్పుడు ఈ బై ట్రేడ్ అనేది సెల్ఫ్ ఫేవరబుల్ అయిపోద్ది అనమాట. సో దట్ మనకు స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది మ్యాక్సిమం. అలా అట్ ద సేమ్ టైం సెల్స్లో ఎప్పుడన్నా ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ఉంటే, అంటే 516 ఈజ్ ఈక్వల్ టు 516 వచ్చింది అనుకుందాం సపోజ్, అప్పుడు బేర్స్ అనేవి కనుక కొత్త లో అంటే 510, 509, 508 అట్లాంటి కొత్త లోని చేయడం ఫెయిల్ అయితే బుల్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. సో అప్పుడు ఆ సెల్ ట్రేడ్ అనేది బై ట్రేడ్ అయిపోయి అక్కడ కూడా స్టాప్ లాస్ హిట్ అవుద్ది. సో మనం రెడార్లో ఎప్పుడు ట్రేడ్స్ ఇచ్చినా కానీ ఇన్ కేస్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అయితే ఆ బై ట్రేడ్ని అవాయిడ్ చేయాలి. ఇన్ కేస్ సెల్స్లో ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అయితే అది బై ట్రేడ్ అయిపోతుంది కాబట్టి సెల్ ట్రేడ్ కాస్త అది కూడా అవాయిడ్ చేయాలి. ఇదైతే ఈరోజు ఒక మేజర్ లెసన్. అండ్ ఈరోజు ఇంత ప్రాఫిట్ తక్కువ రావడానికి కూడా మ్యాక్సిమం రీజన్ వచ్చేసి ఈ రెండు స్టాక్స్లో దీన్ని మనం అబ్జర్వ్ చేసి గ్రూప్లో పోస్ట్ చేయలేకపోయాం. కొంత బిజీ ఉండడం వల్ల ఇది అబ్జర్వ్ చేయలేదు ఎవరు కూడా. సో ఇది ఒకటి మేజర్ లెసన్ అని చెప్పొచ్చు ఈరోజు ఇంత ప్రాఫిట్ తక్కువ రావడానికి. సో ఇంకా రివ్యూ క్లోజ్ చేసేసి మనం రేపు ఎట్లా ఉండబోతుంది మార్కెట్ ప్రిడిక్షన్ ఎట్లా ఉంటుంది అండ్ స్టాక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో రేపు డేట్ వచ్చేసి October 20th ట్యూస్డే. సో ఆల్మోస్ట్ మనకి 4 బైస్ అండ్ 2 సెల్స్ ఇచ్చాం, అంటే టోటల్ 6. అందులో మనం 3 ఎల్లో జోన్లో పెట్టాం. అండ్ ఎల్లో జోన్ ఇన్ ద సెన్స్ ఇచ్చిన 6లో ఈ 3 మోస్ట్ కాన్ఫిడెంట్ అనమాట మనం రేపు టార్గెట్ హిట్ అవ్వడానికి. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది అనాలిసిస్ ఒకసారి మనం మార్కెట్ ప్రిడిక్షన్ ఏమి ఇచ్చామో చూద్దాం. మార్కెట్స్ విల్ బీ వాలటైల్ అండ్ విల్ డిపెండ్ అపాన్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ కంటిన్యూషన్. అంటే గ్యాప్ అప్ అయితే ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే ఆ గ్యాప్ అప్ అనేది హోల్డ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక మళ్ళీ మార్కెట్ జీరోలోకి వచ్చేసి రెడ్లోకి వెళ్ళిపోతే అది బేరిష్లోనే ఉంటుంది. ఆ గ్యాప్ అప్ అనేది నిలబెట్టుకోగలగాలి. అట్ ద సేమ్ టైం గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ గ్రీన్లోకి వచ్చేసినా కానీ అది బుల్లిష్ అయిపోతుంది. సో రేపు అనేది మ్యాక్సిమం వాలటాలిటీ ఉంటుంది. ఇంకా మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వస్తుందా అనేది మెయిన్లీ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ కంటిన్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బికాజ్ ఈరోజు మనం నిఫ్టీ మీద డోజీ అనేది చూసాం. ఒకసారి మళ్ళీ చూద్దాం. సో నిఫ్టీ డే చార్ట్లో చూస్తే మనకి ఇక్కడ డోజీ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఒకసారి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే బుల్లిష్గా ఉంది ఫుల్. బట్ మనం చూడవచ్చు ఈరోజు హ్యూజ్ గ్యాప్ అప్ తర్వాత ఒక కంప్లీట్ ఒక గ్రీన్ స్పిన్నింగ్ టాప్ టైప్ అయితే వచ్చింది, ఒక చిన్న అప్పర్ షాడో అండ్ లోవర్ షాడోతో. సో మేబీ రేపు ఒక కొత్త హైని టచ్ చేసి అక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ అయ్యి కిందకు వస్తుంది అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను బ్యాంక్ నిఫ్టీ కూడా. సో రేపు పొద్దున వాలటైలిటీగా ఉంటుంది మార్కెట్. పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది చెప్పలేం, బికాస్ ఇక్కడ డోజీ అయితే వచ్చేసింది. కరెక్షన్స్కి అయితే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ కూడా ఎట్లా ఉన్నాయి అట్ ప్రెసెంట్ అనేది చూద్దాం. సో నాస్డాక్ స్మాల్ రెడ్లో అయితే ఓపెన్ అయింది. యూరోపియన్ మార్కెట్స్ కూడా చాలా మైల్డ్ రెడ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ 27 పాయింట్స్ దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఇది ఒక్కొక్కసారి అప్డేట్ అవుతుంది సైట్. అండ్ ఇంకా రేపు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్కి అనాలిసిస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ అమర్ రాజా నిన్న ఆల్రెడీ మండే రడార్లు ఇచ్చాం. దట్ ఈస్ గెటింగ్ కంటిన్యూడ్ ఇన్ ట్యూస్డే రడార్ యాజ్ వెల్. ఆ బుల్లిష్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాం. సో ఒకసారి మన చార్ట్ కూడా చూసేద్దాం అమర్ రాజాది.
సో మనం నిన్న అనుకున్నాం కదా, ఇక్కడ ఒక హ్యామర్ వచ్చింది, ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ ఒకటి రేపటి నుంచి ట్రెండ్ అప్ అవుద్ది అనేసి సిమిలర్గా అట్లాగే జరిగింది. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెడ్ క్యాండిల్ 725 దగ్గర క్లోజ్ అయింది, కానీ మనం ఎంట్రీ 719 దగ్గర ఇచ్చాం. ఎందుకంటే మీరు చూడొచ్చు ప్రతి డే కరెంట్ డే క్యాండిల్ ప్రీవియస్ డే క్యాండిల్లో హాఫ్ ఆర్ 1/4 పార్ట్ని కవర్ చేస్తుంది. అంటే మీరు క్లోజింగ్ దగ్గర ఎంటర్ అయితే 725 టు 735 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేయగలరు. అదే మీరు అదేదో అది ఎలాగో కిందకు వస్తుంది కాబట్టి అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ దట్ డే మీరు అక్కడ ఎంటర్ అయితే ప్రాఫిట్ స్కోప్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్కి ఉన్న గ్యాప్ అయితే తగ్గిపోతుంది అనమాట. సో దట్ మనం 719 దగ్గర ఇచ్చాం. అది ఆల్మోస్ట్ మనం చూసాం రెడార్ రివ్యూలో అది ఎంత బాగా వర్కౌట్ అయింది అనేది. ఇక్కడ అమర్ రాజా 720 అండ్ 730. అదేదో మీరు 725 దగ్గర ఎంటర్ అయితే ఇక్కడ 10,000 కాస్త 5,000 అయిపోతుంది. సో బెటర్ లేట్ అయినా కానీ వెయిట్ చేసి పేషెంట్గా అక్కడికి వస్తే ఎంటర్ అవుతాం, లేదంటే వదిలేస్తాం. బట్ ఎంటర్ అయితే మటుకు మనకి ప్రాఫిట్ స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు దోస్ హూ ఎంటర్డ్ అట్ 725. సో అమర్ రాజా ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్ చూస్తాం. రేపు పొద్దున్న ర్యాలీ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాం. లెవెల్స్ డిస్కస్ చేయాలనుకోవట్లేదు, బికాస్ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. ఇంకా గోద్రేజ్లోకి వెళ్దాం రేపటికి. సో గోడ్రేజ్ అయితే ఆఫ్టర్ ఏ హ్యూజ్ డౌన్ ర్యాలీ మనం ఇక్కడ ఒక ట్రెండ్ ఇట్లా సమ్ యూ షేప్ కర్వ్ అయితే తీసుకుంటుంది. స్లోగా డౌన్ ట్రెండ్ నుంచి కొంచెం అప్ ట్రెండ్కి వెళ్ళేటట్టు ఇండికేషన్గా ఈ 3 క్యాండిల్స్ కలిపి ఒక యూని అయితే ఫామ్ చేస్తున్నాయి. అండ్ ద లాస్ట్ క్యాండిల్ ఈజ్ ఎ గ్రీన్ క్యాండిల్ అండ్ ఆల్సో లైక్ హ్యామర్. ఇది ఇంకా కొంచెం కింద వచ్చి ఉంటే లైక్ పర్ఫెక్ట్. బట్ స్టిల్ ఆఫ్టర్ ఎంత హ్యూజ్ ర్యాలీ తర్వాత ఒక మంచి బుల్లిష్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి హ్యామర్ ప్యాటర్న్ రేపు పొద్దున అప్ సైడ్ ర్యాలీ ఉంటుంది అనేది గోడ్రేజ్లో. అది మన రడార్లో అయితే పెట్టాం ట్యూస్డేకి. బట్ ఎల్లో జోన్లో అయితే ఉంచలేదు. ఎల్లో జోన్లో వచ్చేసి మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ యూపీఎల్. హెచ్డిఎఫ్సి లైఫ్ చార్ట్ ప్యాటర్న్ చూసే ముందు ఒకసారి దానికి వచ్చిన న్యూస్ని కూడా చూద్దాం. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసాం. సో గ్రాస్ ప్రీమియం అనేది 35% అనేది ఇంక్రీజ్ అయింది. వీళ్ళకి వచ్చే ప్రీమియమ్స్లో గ్రోత్ అనేది 35% ఉంది Q2 ఫైనాన్షియల్ ఇయర్ 21కి. సో ఇది 10,183 crores వర్సెస్ 7,555 crores పాస్ట్ ఇయర్. సో ఇది ఒక మంచి స్ట్రెంత్ అని చెప్పొచ్చు హెచ్డిఎఫ్సి లైఫ్కి. అండ్ అట్ ద సేమ్ టైం నెట్ ప్రాఫిట్ అనేది 6% గ్రోత్ అయితే కనిపించింది. బట్ మనం అనుకుంటున్నాం ఎప్పుడైతే రిజల్ట్స్ ఎంత బాగా వచ్చినా కానీ స్టాక్లో మూమెంట్ అనేది లైక్ ఆ రోజు గ్రీన్గా ఉండాల్సింది రెడ్లో అయిపోతుంది అనేసి. బట్ స్టిల్ రేపు హెచ్డిఎఫ్సి కిందకు వచ్చాక అప్పుడు ఖచ్చితంగా పైకి మూవ్ అవుతుంది అనేసి నేనైతే బిలీవ్ చేస్తున్నాను. బికాజ్ ఆఫ్టర్ రేంజ్ బౌండ్లో మూవ్ అవుతున్న స్టాక్ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ వస్తే కనుక ఇట్ విల్ మూవ్ అప్ సైడ్ క్విక్లీ. ఇక్కడ బ్రేక్అవుట్ రాకపోతే మోస్ట్లీ ఒక రెడ్ క్యాండిల్ సైడ్ వేస్ క్యాండిల్ ఫామ్ అవుతుంది తప్ప సడన్గా కిందకైతే పడకపోవచ్చు అనేసి అనుకుని దీన్ని రెడార్లో పెట్టడం జరిగింది. సో హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ యూపీఎల్ ఈజ్ వన్ మోర్ ఎల్లో జోన్ స్టాక్. ఒకసారి యూపీఎల్ ప్యాటర్న్ కూడా చూద్దాం. సో యూపీఎల్ మొన్న ఎప్పుడైతే మారిసిస్లో కేపీఎంజీ ఆడిటర్స్ని రిజైన్ అని కొందరు అంటున్నారు, కొందరేమో అది రెసిగ్నేషన్ కాదు చేంజ్ ఆఫ్ ఆడిటర్స్ అని కొందరు. సో ఎనీహౌ దట్ న్యూస్ రాగానే ఆ రోజు సడన్ క్విక్ బ్రేక్ డౌన్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ చాలా గ్యాప్ డౌన్లో క్యాండిల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ రేపు బోలింగర్ బ్యాండ్ లోపలికి కన్సాలిడేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ వన్ మోర్ సైడ్ వర్డ్స్ క్యాండిల్ ఇంటూ ద బోలింగర్ రేంజ్ బ్యాండ్. సో అదొక అప్ మూవ్లోనే క్యాండిల్ ఉంటుంది అనేసి ఇది కూడా స్ట్రాంగ్ ఎల్లో జోన్లో యూపీఎల్ పెట్టడం అనేది జరిగింది. అండ్ ఆల్సో మనం ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ డే లో సిట్ అయ్యాక ఆల్మోస్ట్ ప్రైస్ అనేది రికవర్ అయ్యి మళ్ళీ డే ఓపెనింగ్ ఆర్ హైస్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ అవుతుంది క్యాండిల్స్. అంటే ఒక హ్యామర్ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ. అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ ఈస్ 32 విచ్ ఈస్ టూ క్లోజ్ టు 20 marks. సో ఛాన్సెస్ ఆఫ్ బౌన్స్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ సడన్ ఫాల్ ఆర్ అట్లీస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ స్మాల్ కన్సల్టేషన్ బ్యాక్ ఇన్ టు దిస్ బోలింగర్ రేంజ్ బ్యాండ్. సో యూపీఎల్ ఈజ్ వన్ మోర్ లో జోన్ స్టాక్. అండ్ టీసీఎస్ అండ్ టాటాకేం సెల్ సైడ్ పెట్టాం మనం. ఒకసారి ఈ రెండు చార్ట్ ప్యాటర్న్స్ కూడా చూద్దాం.
సో టీసీఎస్ ఆఫ్టర్ మొన్న ఏదైతే బైబ్యాక్ ఇష్యూ మొత్తం ఆ ఈవెంట్ అంతా క్లోజ్ అయ్యేసరికి ఈ హై నుంచి స్లైట్గా సైడ్ వర్డ్స్ వెళ్ళి అక్కడ నుంచి స్లోగా డౌన్ సైడ్ మూవ్ అవడం జరిగింది. తర్వాత ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ వచ్చింది, బట్ స్టిల్ అది ఇంకా అక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళకుండా స్టిల్ ఒక డౌన్ ట్రెండ్ని కంటిన్యూ చేస్తున్నట్టు చూస్తాం. అండ్ ఈరోజు క్యాండిల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక బేరిష్ మరొకజు అని చెప్పొచ్చు. లాస్ట్లో చిన్న లోవర్ షాడో ఉన్నప్పటికీ కూడా మనం ఎంటర్ రెడ్ క్యాండిల్ చూస్తున్నాం. సో రేపొద్దున మార్కెట్ ఫాల్ అయితే కనుక టీసీఎస్ క్యాన్ బి ద వన్ ఆఫ్ ద లూజర్, బికాజ్ ఇక్కడ మనం కంప్లీట్ బేరిష్ ట్రెండ్ అయితే చూస్తున్నాం. ఇక్కడ బుల్స్కి ఛాన్స్ లేదు ఇన్ కేస్ మార్కెట్ ఫాల్ అయితే కనుక. సో మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కానీ టీసీఎస్ కెన్ డూ వెల్ టువర్డ్స్ డౌన్ సైడ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాటా మన టీసీఎస్ని ఎల్లో జోన్లో పెట్టలేదు, టాటా కెమ్ని ఎల్లో జోన్లో పెట్టాం. బికాస్ టీసీఎస్ మనం చూస్తే ఇది రెడ్ లైన్కి ఎల్లో లైన్కి మధ్యలో ఉంది. ఇది ఇక్కడ నుంచి సడన్గా యూటర్న్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది ఎల్లో లైన్కి వెళ్ళకుండా. బట్ టాటా కెమ్ చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ టాప్లో ఉంది. ఇంకా ఇక్కడైతే ఈరోజు ఫుల్ ఒక రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది అండ్ క్లోజ్ కూడా డేస్ లోకి దగ్గరలో క్లోజ్ అయింది. సో మ్యాక్సిమం మోస్ట్లీ మధ్యలో క్యాండిల్స్ ఫామ్ అయిన దానికన్నా కూడా టాప్లో రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే అక్కడి నుంచి పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మధ్యలో ఎప్పుడన్నా రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే అక్కడి నుంచి సడన్గా యూటర్న్ తీసుకుని మళ్ళీ రెడ్ లైన్ వైపు ట్రావెల్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ జనరల్గా రెడ్ లైన్ దగ్గర రెడ్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయితే అక్కడి నుంచి జనరల్గా ఎక్కువ 90% కిందకు మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాన్ని టీసీఎస్తో పోల్చుకుంటే టాటా కెమ్ని ఎల్లో జోన్లో పెట్టడానికి అదొక రీజన్. సో అండ్ ఆల్సో క్లోజింగ్ ఈజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు క్యాండిల్స్ డే లోకి ఉంది అనమాట. సో రేపు వచ్చేసి ఇవి స్టాక్స్ మార్కెట్ ప్రిడిక్షన్ మనం ఫస్ట్ డిస్కస్ చేసాం. సో రేపు రివ్యూ వీడియోలో చూద్దాం ఇవి ఎట్లా పర్ఫామ్ చేస్తాయి అనేసి. సో దట్స్ ఇట్. అండ్ ఎవరైతే లైక్ ఈ అనాలిసిస్ అది చీరడార్ అది ఫాలో అవి దీన్ని ట్రాక్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ అప్డేట్స్తో పాటు మనం రెడార్ అది పెట్టి అప్పుడప్పుడు అనాలిసిస్ అవి చార్ట్ ప్యాటర్న్స్ కానీ లేదా ప్రాఫిట్స్ వచ్చిన రోజున ఎందుకు స్టాక్స్ అనేవి ఫాలో అవుతున్నాయి, రిజల్ట్స్ బాగా ఉన్నా అన్ని కానీ అట్లా ఎక్స్ప్లెనేషన్స్ మనకి అన్ని ఈ గ్రూప్లో కూడా మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. సో whoever is interested can find this group link in this video description and can join. And if you like this video, do like, share and subscribe, and hit the bell icon to in our channel. Thank you.